నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. ఆశ ఉండాలి కూడా. ఇప్పుడు నిత్యం ఇది గజిబిజి జీవితంలో ఈ రోజుల్లో తెల్లారులైతే ఏదో ఒకటి చెయ్యాలి, కొనాలి, లేకపోతే తినాలి, ఏదో ఒకటి ఆశ ఉంటుందండి. ఆశ ఉండడం తప్పేం కాదండి. కానీ ఆ ఆశ అత్యాశ కింద మారి అడ్డదారులు వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు మనకు బండే ఉంది, అవతల వ్యక్తి కారులో వెళ్తున్నాడు. కారు మనం కష్టపడి సంపాదించుకొని కారు కొనుక్కుంటే పర్లేదండి. కానీ అడ్డదారులు ఆ కారు కొనుక్కోవడం కోసం అడ్డదారులు వెళ్ళిపోయి ఈ షార్ట్ కట్లో ఈజీ మనీకి ఇది వెళ్ళిపోయి కారు అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఎలాగైనా ఆ కారు కొనాలి కానీ కష్టపడి కొనడం కాదండి. అడ్డదారులు వెళ్ళిపోవాలి. అతి తక్కువ టైంలో అటువంటి కార్ని మనం డామినేట్ చేయాలి. ఆ కారు కన్నా మంచి కారు తీసుకోవాలి అనే అదే అత్యాశ చాలామందికి. ఇంకొంతమందికి లగ్జరీగా ఇవి కొనాలి, అవి కొనాలి, విమానాల్లో ఎక్కాలి, చాలా ఉంటుందండి. అది అత్యాశ. మనకున్న దాంతోనే సంతృప్తి చెంది కష్టపడండి. మీకు ఆశ ఉండొచ్చు, కష్టపడి ఆశని మనం చేరుకోవాలి, రీచ్ అవ్వాలి. చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి మాస్టర్లు ఏమనుకుంటారు, మా స్కూల్లో విద్యార్థులు పాస్ అవ్వాలంటారు అనుకుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు, మా పిల్లలు పాస్ అవ్వాలని. అలాగే పిల్లలు కూడా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, లేకపోతే జిల్లా ఫస్ట్ రావాలి, లేకపోతే రాష్ట్రంలో మంచి ర్యాంక్ రావాలి, మా స్కూల్లో ఫస్ట్ రావాలని చెప్పి ఏదో ఆశ ఉంటుందండి. ఆశని రీచ్ అవ్వడం కోసం కష్టపడి చదివి ఆయన రాసి పాస్ అవుతే పర్లేదండి. ఆయన అనుకున్నట్టు మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంక్ వస్తే పర్లేదండి. కానీ అడ్డదారులు వెళ్ళిపోయి నాకు మంచి ర్యాంకు రావాలి ఇదని చెప్పి షార్ట్ కట్లో అలా వెళ్ళడం వలన ఆయన మంచి మార్కులతో మంచి స్కూల్ ఫస్ట్ రావచ్చు, జిల్లా స్థాయికి రావచ్చు, రాష్ట్ర స్థాయి రావచ్చు అడ్డదారులు వెళ్ళి. కానీ అది ఎప్పటికైనా నిజమనేది ఎప్పటికైనా బయటపడద్దండి. అది బయటకు వచ్చిన రోజు ఎంత ఇది అంటే చిన్న మొహం పెట్టుకొని అప్పుడు ఆ ఒక్క రోజులో వచ్చిన ఫేము ఆయనకి మొత్తం పోద్దండి. మంచి వ్యక్తి కింద ఉన్న ఇది ఆ ఒక్క ఈ ఈజీగా ఆయన అత్యాశ వలన. అలాగే ఏ ఫీల్డ్ అయినా, అది వ్యవసాయ రంగమైనా, బిజినెస్ పరంగా అయినా కానీ, రాజకీయ పరంగా అయినా, ఏదైనా కానీ. నేను ఈ వీడియోతో అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఆశ ఉండొచ్చండి. ఆశని రీచ్ అవ్వడానికి మీరు కష్టపడండి. మీరు ఎలా చేస్తే రీచ్ అవుతారో మీరు ఆలోచించండి. అంతేగాని అడ్డదారులు వెళ్ళిపోయి మనం అత్యాశకు పోయి తర్వాత పడరాని పాటలు పడి మనమే చాలా సఫర్ అవుతామండి. ఇప్పుడు అది రీచ్ అవ్వచ్చు చాలామంది, దానివలన మనం ఇంకా చెప్పలేము. సొసైటీలో కూడా చిన్న చూపు, మనం రేపొద్దున్న అది ఫేక్, ఈ అడ్డదారులు వచ్చాడు అని తెలిసిన వెంటనే మనకి తృప్తి ఉంటుంది, మనం రీచ్ అయ్యామని తృప్తి ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం, మనకి లేదు కదా సొసైటీలో మన చిన్న చూపు వస్తారని చెప్పి. కానీ అది కరెక్ట్ కాదండి. సొసైటీలో నువ్వు అడ్డదారులు వెళ్ళి నువ్వు పై స్థాయిలో ఉండే కన్నా అటువంటి వాళ్ళకి ఎప్పుడు చిన్న చూపండి. చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ముందు పొగడొచ్చాము, వెనకాల కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి ఏమి లేకపోయినా వాళ్ళకి ఉండే విలువ అలాగే అడ్డదారులు రీచ్ అయిన వాళ్ళకి ఎవరండి. సొసైటీలో కూడా వీళ్ళకు ఉండే విలువ వాళ్ళకు ఉండదండి. అడ్డదారులు వెళ్ళే వాళ్ళకి మనం అనుకోవచ్చు, మనం ఇలా కష్టపడి స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళడం వలన ఇలాగ మనం కష్టాలు పడుతున్నాం, ఇలాగ మనల్ని ఇది అవుతున్నాం అని చెప్పి మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాం అనుకోవచ్చు. కరెక్టే అండి, ఉండొచ్చు. కానీ మనకి కష్టాలు ఈ సుఖాలు ఉంటాయి. కానీ మన మనస్తృప్తి మాత్రం మనం అడ్డదారులు వెళ్ళి చేస్తే మనస్సాక్షిని చంపుకుంటే ఎవరికి తృప్తి ఉండదండి. మనకి పైకి మనం ఆడంబరంగా ఉండొచ్చు, కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత చులకనగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు అడ్డదారులు వెళ్ళి మీరు మంచి పొజిషన్లో వెళ్తారు. ఇప్పుడు అదే మీ కుటుంబంలో మంచి చదువుకునే వ్యక్తి, ర్యాంకరు, మంచి బిజినెస్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ అవతల వ్యక్తికి ఏమి లేకపోయినా ఆయన అడ్డదారులు వెళ్ళిపోతాడు, ఆయన ఫస్ట్ అవుతారు. అప్పుడు మీ మైండ్ సెట్ ఏంటండి అంటే ఆయన అడ్డదారులు వెళ్ళిపోయాడు, మనం ఇంత కష్టపడ్డాం ఇచ్చేసాం అని అనుకుంటాం. అదే
మనం కానీ మన ఇంట్లో మంచి పొజిషన్ నుండి మనం ఇది ఉంటే మనం అదే అడ్డదారులు వెళ్ళిపోతాం. అంతే మన మైండ్ సెట్, మానవుడి మైండ్ సెట్ ఎలా ఉందంటే, అంటే ప్రతి ఒక్కరిది కాదు, ఎక్కువ శాతం తనకి ఉంటే పెద్ద ఆడంబరంగా వెళ్ళిపోయి అడ్డదారులు వెళ్ళిపోదాం అనుకుంటాడు. అంతేగాని కష్టపడే తత్వం ఉండదండి, ఈ రోజుల్లో ఉండట్లే. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశకు పోయి మీరు అడ్డదారుల్లో వెళ్ళిపోయి మీరు షార్ట్కట్లో ఇచ్చేసి మంచి ప్రేమ రావాలి, మంచి పేరు రావాలని చెప్పి మీరు అలా వెళ్ళొద్దండి. అలా వెళ్ళడం వల్ల మీరు ఎన్నో చిక్కుల్లో పడతారండి, రేపొద్దున్న పడరాని పాటలు పడతారండి. అదే చెప్తూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడే తత్వం, కష్టపడి మీ గోల్ని సాధించుకోవాలని చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.